ఈ బాధ్యతలన్నీ ఈ భారాలంతా ఆయన ఒక్కడి పుస్తకాలను మోసిన నాడు ఇంత భారం ఉంటుందా అని మాకు కూడా ఆనాడు తెలియలేదు. ఈనాడు తెలిసింది. వస్తాను అని ఎంత ఆశ గుండెలో గూడు కట్టుకొని ఆయన ఎన్ని ఆశలతో మనం తెచ్చాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ భారం ప్రతి తల్లిదండ్రులకి ఆ భారం తెలియాలంటే ఆ స్థానానికి మనకి రావాలి. ఇశ్రాయేలీయులు కూడా ఆ రోజున వాళ్ళు కోరికలు కోరికంటే మీరు మాంసం తినాలి అని ఆశపడ్డప్పుడు మనుషులకి విసిగిపోయి అలసిపోయాడు, విరక్తిపోయాడు. నేను చరిత్ర చెప్తున్నాను తర్వాత మీరు చదువుకోండి బైబిల్లో. ఇప్పుడు అంతా మనం రెఫరెన్స్ చూసుకుంటూ పోతే టైం సరిపోతుంది. నేను చరిత్ర చెప్పేస్తాను. దేవుడు అన్నాడు, ఏంటి విసికేంటి, నీ కంగారేంటి, మాట్లాడండి. ఎవరు చెప్తున్నారండి, ఎవరు చెప్తున్నారండి, గట్టిగా ఎవరు చెప్తున్నారండి, మనం ఎవరు చెప్పుకోవాలండి. వాళ్ళు